హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అనుస్క్రిప్ట్ మేనేజర్ 7.0ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే, ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి. హియర్ అనుస్క్రిప్ట్ మేనేజర్ 7.0 టైప్. ఫస్ట్ ఆప్షన్ www.anuscriptmanager.com. ఇంకా వేరే సైట్ ఏమి ఓపెన్ చేయడానికి, ఎందుకంటే మాల్వేర్స్ అండ్ వైరస్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇది అఫిషియల్ సైటు. ఫస్ట్ ఆప్షన్ క్లిక్, స్క్రోల్ డౌన్, హియర్ లింక్ వన్ క్లిక్ అండ్ దెన్ రైట్ సైడ్లో డౌన్లోడ్ 15.6 MB డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ అనేది అవుతుంది, వెయిట్. ఓకే, చూద్దాం డౌన్లోడ్. ఓకే, అను 7.0 డౌన్లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, డౌన్లోడ్ అనేది అయిపోయింది. షోన్ ఫోల్డర్ అను 7.0. ఇది ఇప్పుడు మనకి జిప్ ఫైల్లో ఉంది. ఓకే, దీన్ని ఇక్కడ కట్ చేసి క్లోజ్ ద విండో. ఒక ఫోల్డర్ క్రియేట్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, అను 7.0. సో ఇది మనకి ఇప్పుడు జిప్ ఫైల్ ఉంది. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్. హియర్ ఎక్స్ట్రాక్ట్ అనేది అయ్యింది. డబుల్ క్లిక్, ఓపెన్, సెటప్ పిఎస్, క్లిక్ ఎస్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, క్రియేట్ a desktop icon, next, install now. Yes, restart the computer. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. నో, ఐ విల్ రేట్ కంప్యూటర్ లెటర్. సెటప్ ఫైల్ ఇంకో సెటప్ ఫైల్ అనేది ఉంటుంది, అది కూడా ఇన్స్టాల్ చేయాలి. రైట్ క్లిక్, డబుల్ క్లిక్, ఎస్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, ఇన్స్టాల్. ఓకే, ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాం. ఫినిష్. సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెటప్ ఫైల్ని క్లిక్ చేసినప్పుడు రీస్టార్ట్ చేయలేదు, సెకండ్ ఒకేసారి రీస్టార్ట్ చేద్దామని. రెండు సెటప్ ఫైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ చేసి కంప్యూటర్, లోకల్ డిస్క్ సి, డబుల్ క్లిక్, అను ఎస్ఎం, ఫస్ట్ ఆప్షన్ క్లిక్, డబుల్ క్లిక్, పిఎస్ ఫాంట్స్ క్లిక్, పిఎఫ్బి క్లిక్, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేసి విండోస్ స్టార్ట్ మెనూ ఓపెన్, కంట్రోల్ ప్యానల్, ఇక్కడ సెర్చ్లో ఫాంట్స్ అని టైప్ చేయండి. క్లిక్,
హియర్ పేస్ట్ చేయాలి. హియర్ పేస్ట్, డోంట్ షో, క్లోజ్. ఓకే, మినిమైజ్ చేయండి. బ్యాక్, పిఎఫ్ఎం ఫ్లిక్, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఫాంట్స్ ఓపెన్, పేస్ట్. ఓకే, క్లోజ్. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ ప్యానల్, ఫాంట్స్, ఓకే. ఓకే, ఇన్స్టాల్ అయింది. ఓపెన్ చేద్దాం. వెయిట్, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం కీబోర్డ్ అనేది మార్చుకోవాలి. తెలుగు అది బాగానే ఉంది. తెలుగులో కావాలంటే నెక్స్ట్ ఆప్షన్లో యాపిల్ కీబోర్డ్ పెట్టుకోవాలి. తెలుగు యాపిల్ పెట్టుకోవాలి. తెలుగు ఫాంట్స్ కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.